దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 4 దినముల ఉపవాస ప్రతిష్ఠ ఆరాధనలలో 3వ దినముగా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచ్చిన భాగమును చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీ ఏర్పాటును బట్టి, నీ దయాపూర్వకమైన సంకల్పమును బట్టి యెరూషలేము ప్రార్థనా మందిరమునకు అనుగ్రహింపబడిన ప్రతి ఆత్మను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు శరీరముగా రొట్టెను విరుచుటకు, ప్రభువు రక్తముగా ద్రాక్షారసమును పానము చేయుటకు నీ నామమును బట్టి 4 దినములను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకొని 3వ దినముగా నీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా, ఇదిగో నీ స్వరాన్ని మాకు వినిపించండి. మేము నడుచుకోవలసిన మార్గము ఎట్టిదై ఉన్నదో, మేము నీ ఎడల కలిగి ఉండవలసిన విశ్వాసము ఎట్టిదై ఉన్నదో నాయన, నీ వలన మాకు అనుగ్రహింపచేయు పరిశుద్ధత ఎట్టిదో నా ప్రభువా, మేము ఎరుగునట్లుగా, నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లుగా మేమును కూడా మా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలుగునట్లుగా నా ప్రభువా, నీ వాక్యమును నా తండ్రి అయ్యా మేము గైకొనున్నట్లుగా నీ వాక్యము చేత మమ్మలను దర్శించండి. విశ్వాసము చేత మమ్మలను మీరు భద్రపరిచి వాగ్దానము చేసిన నిత్య జీవము కొరకై నీ సంఘాన్ని మీరు ముద్రించి నిత్యము మాకు మీరు తోడయుండి నడిపించుమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుని వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మనకు బాగా సుపరిచితమైనటువంటి అధ్యాయమే. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల పోవు ద్వారము నేనేనని చెప్పి, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి ప్రభువు తనేమై ఉన్నాడు అనేటువంటిది మరి తనను వెంబడించుచున్నటువంటి శిష్యులకే కానీ, తన యొద్దకు సమీపించినటువంటి యూదులతోనే కానీ ప్రభు మాట్లాడడము మనకి అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా 27వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుని ఉన్నాం. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నాడు. మనం ఆయన గొర్రెలమైతే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన స్వరాన్ని వినాల. ఎవరు ఆయన స్వరాన్ని వింటారో, ఆయన స్వరాన్ని విని ఎవరు వెంబడిస్తారో వారే ఆయన గొర్రెలు అనేటువంటిది మనకి ప్రభు మాటను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ప్రభువు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఇప్పుడు మంచి కాపరి ఏం చేస్తాడు అంట, గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అంతేకాదు, ఇంకా ప్రభువు ఈ అధ్యాయంలోనే నేను గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు. అంటే గొర్రెలు అనేది ఎవరైతే దేవుని చేత పిలువబడినటువంటి వారుగా ఉన్నారో, ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించేటువంటి వారుగా ఉన్నారో వారందరిని గూర్చి కూడా దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయనను వెంబడించేటువంటి గొర్రెలు అని అంట. ఖచ్చితంగా గొర్రెలు అంటే ఒకటి స్పష్టమైనటువంటి ఒక సూచన ఏంటి అంటే కనుక, ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించాలి. ఇవి అన్యుని స్వరాన్ని ఎంత మాత్రం కూడా
అవి వినవంట. అన్యుని స్వరం వాళ్ళకి వినబడతంటే వాటి యొద్ద నుంచి వారు పారిపోయేవారుగా ఉంటారంట. గొర్రెలు అంటే ఎవరు అంటే కనుక ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించేవారు. అయితే ఈ గొర్రెలను ప్రభువు ఏం చెప్తున్నాడు? నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పి ఆయన అంతటితోటి ఆగిపోలేదు. లేకపోతే గొర్రెలు పోవు ద్వారము నేనే అని చెప్పి ఆయన అంతటితో ఆగిపోవడం లేదు. లేదు, నేను గొర్రెలకు మంచి కాపరిని, కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెప్పి అంతటితో ఆగిపోవడంలో. ఇప్పుడు ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తునొద్దకు వచ్చారో, ఎవరు ప్రభు స్వరాన్ని అనగా ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట అనేది ఏదైతే ఉన్నదో అది వాక్యముగా మనం వింటూ ఉన్నాం. విని ఆయన దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనందరము గొర్రెలమా అంటే మనందరం గొర్రెలము అనుకునేటువంటి ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు మనం నిత్యం ఎవరి స్వరాన్ని వింటున్నాం? ప్రభు స్వరాన్ని వింటున్నాం. ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. ఇప్పుడు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని మనం ఆయన నందు విశ్వాసం ఉంచాం. ఆయన నేనే మార్గం అన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈయనే మార్గమై ఉన్నాడు, ఈయనే ద్వారమై ఉన్నాడు. మనకి ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు? మనం ఆయన గొర్రెలమని అనుకోవచ్చు. నిజమేనా? మనం ఆయన గొర్రెలమేనా? మనం ఆయన గొర్రెలమేనా? ఆయన గొర్రెలను ఆయన ఎరిగి ఉన్నాడంట. మనం చెప్పుకోవటం కాదు, గొర్రెలమని మనం అనుకోవడం కాదు. ప్రభువే నా గొర్రెలు నా స్వరము వినునని నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ఎవరు ఆయన గొర్రెలు అనేది ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆయన ఎరిగిన వారే ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎవరిని ఆయన ఎరిగి ఉంటాడు? నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. ఇప్పుడు మనం ఆయన గొర్రెలంగా ఆయన మనలను ఎరిగి ఉన్నాడా? ఇప్పుడు ఆయన మనం వెంబడిస్తున్నామా? అంటే దేవుని వాక్యములో ఇప్పుడు ఆయన స్వరాన్ని వినేటువంటి గొర్రెలమా కాదా, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడా లేదా అనేటువంటి దానిని ఆయన మాటలలో నుంచే మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రభువు అంటున్నాడు, నేను వాటిని ఎరుగుదును అని గొర్రెలను గూర్చి మాట్లాడుతున్నాడు. వాటిని ఎరుగుదును అంటే ఆయన ఎలా ఎరిగి ఉంటాడు? ఎలా ఎరిగాడు గొర్రెలని అంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇదే 10వ అధ్యాయము 15వ వచన భాగమును చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఏం చెప్తున్నాడు ప్రభువు అంటే, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. మనం ఎక్కడి నుంచి తీసుకుందాం? నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. కుమారుడు తండ్రిని ఎలా ఎరిగాడో ఇప్పుడు గొర్రెలను కూడా, ఆయనను వెంబడించే గొర్రెలను కూడా అలాగే ఆయన ఎరిగాడంట. అంటే ఎంత క్లియర్గా ఉన్నాడో ప్రభువు మనకి మాటలో తేటగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రభువు తండ్రిని ఎలా ఎరిగి ఉన్నాడు? తండ్రిని ఎలా ఎరిగి ఉన్నాడు చూడండి. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయములో చూసినా కూడా 17వ అధ్యాయము
25వ వచ్చిన భాగమును గనుక మనం చదివితే, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. చాలమ్మా, ఏమంటున్నాడు? లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును అంటున్నాడు. తండ్రిని కుమారుడు ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. తండ్రిని కుమారుడు ఎలా ఎరిగి ఉన్నాడో, కుమారుడు గొర్రెలను కూడా అలాగుననే ఎరిగి ఉన్నాయి. ఎలా పోల్చాడు? నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటే ఆయన మనల్ని ఎలా ఎరిగి ఉన్నానని ఆయన మాటల్లోనే ఏం చెప్తున్నాడు అంటే, తండ్రిని నేను ఎలాగున ఎరుగుదును, నేను నా గొర్రెలను ఎరుగుదును అంటున్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు, నేను నిన్ను ఎరుగు. లోకం ఆయన ఎరగల. ఇప్పుడు ఎవరు ఎరిగి ఉన్నారు తండ్రిని? కుమారుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు నేను నిన్ను ఎరుగుదును అంటాడు. అయితే ఇప్పుడు కుమారుడు తండ్రిని ఎలా ఎరిగి ఉన్నాడు? ఎలా ఎరిగి ఉన్నాడు? ఇప్పుడు ఆయనని గురించి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తే తప్ప, తండ్రి ఏమై ఉన్నాడు అనేటువంటిది కుమారుడు బయలుపరిస్తే తప్ప మనకి ఎవరికి కూడా తండ్రి ఎటువంటి వాడు అనేది మనకి తెలియదు. తండ్రిని ఎరిగినటువంటి వాడు ఎవరు అని అంటే కనుక, సంపూర్ణముగా ఎరిగిన వాడు ఎవరు అని అంటే కనుక కుమారుడైనటువంటి యేసుక్రీస్తే. ఇప్పుడు తండ్రిని కుమారుడు బయలుపరిస్తే తప్ప మనకెవరికీ తెలియదు. అయితే ఇప్పుడు తండ్రిని గూర్చి మనము ధ్యానం చేయడం లేదు, కానీ వాటిని మనం అనేకసార్లు ఈ వాక్యమును ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. తండ్రిని ఎరగడం ఏమిటో, కుమారుణ్ణి ఎరగడం ఏంటో. ఇప్పుడు ఆయన గొర్రెలమైనటువంటి మనము తండ్రి కుమారులను ఎరగడం ఏమిటో, కుమారుడు తన గొర్రెలను ఎరగడం ఏంటో, అంత కూడా ఎరుగుట అనేది అంతటిని కూడా మనం ధ్యానం చేశాం. అయితే ప్రభు బల్లను సమీపించడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఖచ్చితంగా ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, నా గొర్రెలు నా స్వరమును వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆ తర్వాత మాట మీరు చదివారు అనుకోండి, వాటికి నేను నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశించవు అని చెప్తున్నాను. ఇప్పుడు ఆ గొర్రెలకే ప్రభు ఏమిస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టే ఇవి అన్నిటికీ కూడా నశించవు. అంతేకాదు, ఈ గొర్రెలను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి ఎవరు కూడా అపహరించలేరంట. తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుంచి కూడా ఎవరు అపహరించలేరంట. అంటే ఇప్పుడు మనము నశించిపోకుండా నిత్య జీవము పొందాలి అంటే మనం ఎక్కడ చేరినటువంటి వారమై ఉండాలి? ఆయన గొర్రెలలో మనము చేరినటువంటి వారమై ఉండాలి. ఎవరు ఆయన గొర్రెలలో చేరి ఉంటారో వాటికి మాత్రమే ప్రభు ఏమిస్తున్నాడు? నిత్య జీవము అనేటువంటిది ఇస్తున్నాడు. అవి నశించవు, వాటిని ఎవరు కూడా అపహరించలేరు. అయితే ఈ గొర్రెలు అనేవారు ఎవరు? ఎందుకు ఇక్కడ యోహాను సువార్త ఒక మాట రాయబడింది. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచ్చిన భాగం చదవండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు అన్నాడు. కొందరిని గూర్చి యూదులైనటువంటి వారు, కొందరు అంటే ఎవరో కూడా కాదు, ఎవరు? యూదులైనటువంటి వారే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఏమని అడుగుతున్నారు? నీవు క్రీస్తువైతే మాతో చెప్పు, స్పష్టంగా చెప్పమని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. అందుకు ప్రభు ఏమంటున్నారంటే, నేను మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. ఎందుకు? మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక. అంటే ఇప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి అన్నా, మనము ఎవరి చేతను అపహరింపబడకుండా ఉండాలి అని అంటే మనము ఎక్కడ చేరి ఉండాలా?
ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించేటువంటి గొర్రెలలో మనము చేర్చబడినటువంటి వారమై ఉండాల. గొర్రెలలోనికి మనము చేర్చబడినటువంటి వారమై ఉండాల. ఇక్కడ కొందరిని గూర్చి ఏమన్నాడు? మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ గొర్రెలు అంటే ఎవరు? ఆ గొర్రెలు ఆయన స్వరాన్ని వింటారు. అయితే ఎవరు ఆయన స్వరాన్ని వింటున్నారు? ఎవరు ఆయన మందలో చేరిన గొర్రెలు అంటే కనుక వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. వారిని ఆయన ఎరిగారు. మనకి తెలుసా ఎవరు గొర్రె ఎవరు మేక? మనకి తెలుసా? మనకి తెలియదు. మనందరం ఏమనుకుంటాం? అందరం కూడా మనం ఏమనుకుంటాం అంటే గొర్రెలమే అనుకుంటాం. ఎడం చేతి వైపునున్న మేకలు అనుకుంటామా? అనుకోము. ఎక్కడున్నాం అనుకుంటాం? కుడి చేతనున్నటువంటి గొర్రెలమే అనుకుంటాం. అయితే ఈ గొర్రెలను ఆయన ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఎలా ఎరిగాడంట ఆయన? ఎలా ఎరిగాడు? తండ్రిని ఆయన ఎలా ఎరిగాడో ఎంత బాగా ఎరుగుతున్నాడో చూడండి. తండ్రిని బాగా ఎవరు ఎరిగారు? మనకెవరికైనా తెలుసా తండ్రిని గురించి? ఎవరికీ తెలియదు. ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభు కుమారుడు మాత్రమే ఎరిగారు. తండ్రిని ఎలా ఎరిగాడో గొర్రెలను కూడా ఆయన అలాగే ఎరిగాడు. అయితే తండ్రిని ఆయన ఎలా ఎరిగి ఉన్నాడు? కొన్ని మాటలను అంతటిని ఇప్పుడు ఆయన ఎరిగి ఆయన యొక్క తండ్రి యొక్క స్వరూపాన్ని గూర్చో, లేకపోతే తండ్రి యొక్క స్వభావాన్ని గూర్చో, తండ్రి యొక్క మహిమని గూర్చో కాదు. కానీ ప్రభు చెప్పినటువంటి మాటలలో తండ్రిని గూర్చి ఎలా ప్రభువు ఎరిగాడో కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచన భాగము నుండి చదువుకుందాం. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడినో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగురు, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. ఎలా ఎరిగాడంట తండ్రిని కుమారుడు? ఎలా ఎరిగాడంట? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించుచు సమాజ మందిరములో ఆయన బోధించనండి, దేవాలయములో బోధించనివ్వండి, లేక శిష్యులతో బోధించనివ్వండి, సమస్త జనుల మధ్య ఆయన బోధించనివ్వండి, ఆయన బోధిస్తున్నప్పుడు యూదులలో వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, ఈయన ఎవరు? ఇప్పుడు ఈయన తాను కుమారుడను అనేటువంటిది ఆయన స్పష్టముగా చెప్పకపోయినప్పటికీ నేను దేవుని యొద్ద నుండి వచ్చిన వాడను అని చెప్తున్నాడు కదా. నమ్మిన వారిని గురించి, నమ్మని వారిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి యూదులతో అంటున్నాడు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు. అయితే ఇప్పుడు ప్రభువు తాను ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. ఏంటంటే, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. మీరు నన్ను ఎరుగున్నారు. ఇప్పుడు ఈయన ఎలా ఎరుగుతున్నారు? వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగితే ఖచ్చితంగా ఎవరిని ఎరగాల? తండ్రి అయినటువంటి దేవునిని ఎరగాల. కానీ వీరెవరిని ఎరగడం లేదంట, తండ్రిని ఎరగడంలా. మీరు నన్ను ఎరుగుదురు అని నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు అంటున్నాడు. అంటే ఈయన ఎలా తెలుసుకున్నారు వాళ్ళు? యోసేపు మరియల కుమారుడుగా మాత్రమే ఆయన చూస్తున్నారు.
అంతేకాని మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఆయనను వారు ఎరగడం లేదు. అందుకనే ప్రభువు ఏమంటున్నారంటే, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడని ఆయనను మీరెరుగరు అని చెప్తున్నా. ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరగను. ఆయన ఎలా ఎరిగాడంటదే కుమారుడు? తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపెను కనుకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన తనను పంపిన వానిగా తండ్రి అయినటువంటి దేవునిని కుమారుడు ఎరుగుతున్నాడు. అంటే ఇప్పుడు వచ్చిన ఆయన ఏం గ్రహించుకుంటున్నాడు అంటే, నా అంతటగా నేను రాలేదు, తండ్రి పంపితేనే నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఇప్పుడు ఆయన నన్ను పంపను గనుక నేను ఆయనను ఎరుగుదును. ఆయన సత్యవంతుడు అంటున్నాడు. ఇందాక 17లో యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూసామా, ఆయన ఏమన్నాడు? నీతి స్వరూపుడవగు తండ్రి. ఒక్కొక్క స్థలములో ఆయన తండ్రి యొక్క స్వరూపాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈయన ఏమి ఎరిగాడు? నా అంతటగా నేను రాలా, తండ్రి అయిన దేవుడు పంపిస్తే నేను వచ్చాను. ఆయన సత్యవంతుడు అని, కాబట్టి నేను ఆయనను ఎరుగుదును, ఆయనను మీరు ఎరుగరు అని చెప్తూ ఆయన ఇంకా ఇప్పుడు ఆయన ఎరగడం అంటే ఏంటి? ఆయన ఎరగడం అంటే ఏంటి? ఇది మనకి ఎలా కనబడుతుంది? చాలా సింపుల్గా ఉంటుంది. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి కుమారుడు ఏం చెప్తున్నాడు? తండ్రి నన్ను పంపాడు కాబట్టి నేను ఆయన ఎరుగుదును అని చెప్తున్నాను. ఆయన ఎరగడము అంటే, తండ్రి అయిన దేవుడు పంపితే నేను వచ్చాను అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక చూడండి, ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచన భాగం చదువుకుందాం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఏం చెప్తున్నాడు? ఆయన ఎరగడం అంటే ఏంటి? ఆయన యొద్ద నుండి రావడం అంటే ఏంటి? ఆయన చేత పంపబడడం అంటే ఏంటి? అంటే నేను ఆయన చేత నేను పంపబడి తిని కనుక నా అంతటిగా నేను రాలేదు, నా అంతటిగా నేను ఏది కూడా మీకు చెప్పడం లేదు, నా అంతటి నేను మీకేది, నేను చెప్పే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, నన్ను పంపిన వానిదే అని చెప్తున్నాడు. కాబట్టి నన్ను పంపిన వానిదే అని చెప్తూ చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనని ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉండును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. ఏమంటున్నాడు? మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. ఎందుకు ప్రతిమారు లోకం ఆయన్ని ఎరగదని చెబుతున్నాడు? యూదులతో ఏం చెబుతున్నాడు? మీరు ఆయన్ని ఎరగరని చెబుతున్నారు, నేను ఆయన్ని ఎరుగుదును అని చెప్తున్నాడు. ఎందుకు ఆయనని ఎరగడము అనేది ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు అంటే, తండ్రిని కుమారుడు ఎలా ఎరిగాడో ఇప్పుడు గొర్రెలను కూడా ఆయన అలాగుననే ఎరిగి ఉన్నాడు. కాబట్టి కుమారుడు తండ్రిని ఎలా ఎరిగి ఉన్నాడు? అంటే ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి పంపించాడు, నా అంతటిగా నేను రాలేదు, కాబట్టి నేను చెప్పే బోధ నాది కాదు అని చెప్తూ నేను ఆయన ఎరుగుదును గనక
నేను ఆయన మాట గైకొనుచున్నాను. అంటే ఇప్పుడు పంపిన వాని యొక్క మాట ఏం చేస్తున్నాడంట? గైకొంటున్నాడు. ఇప్పుడు బోధించినా కూడా ఏం బోధిస్తున్నాడంట? పంపిన వాని యొక్క బోధనే. నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. క్లియర్గా చెప్తున్నాడు, నన్ను పంపిన వానిదే అని చెప్తున్నాడు. ఎక్కడా కూడా పంపబడిన వారిలో, పిలువబడినటువంటి వారిలో ఏమి ఉండాలి అని అంటే, ప్రభువు ఎలాగా తండ్రిని ఎరిగి ఏది కూడా నాది అని అనలేదో, అలాగే ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించే గొర్రెలు కూడా ఏది కూడా నాది అని అనుకోకూడదు. మనం చేసే బోధే కానీ, మనం గైకొనేటువంటి వాక్యమే కానీ ఏది కూడా మనది కాదు. మనం ఈ లోకంలోనికి వెళ్ళి, ఇప్పుడు అందుకనే తండ్రి కుమారుణ్ణి ఎలా ఈ లోకంలోనికి పంపించాడో, కుమారుడు కూడా తాను పిలిచినటువంటి వారిని ఎక్కడ పంపిస్తున్నాడంట? ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడంట. ఈ లోకంలోనికి తండ్రి కుమారుణ్ణి ఎలా పంపించాడో మనల్ని కూడా ఎక్కడికి పంపిస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం 18వ వచన భాగం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. ఇప్పుడు ఏమై ఉన్నారు? తండ్రిని ఈ లోకంలోనికి తండ్రి కుమారుని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. అలాగే ఇప్పుడు ప్రభువునందు విశ్వసించిన వారిని కూడా కుమారుడు ఏం చేస్తున్నాడంట? ఈ లోకంలోనికి పంపుతున్నాడు. ఇప్పుడు పంపినప్పుడు పంపబడినటువంటి మనము ఎలా ఉండాలా? ఆయన మనల్ని ఎలా ఎరగాల? ఎలా ఎరుగుతాడు అంటే, మనము దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసం కానీ, మనము దేవుని మాటను గైకొనడం కానీ, మనము దేవుని గురించి బోధించడం కానీ, ఇది ఏదైనాను కూడా పంపబడిన వాని వలన అనుగ్రహించబడినదే తప్ప మన వలన కలిగినటువంటిది ఏది కూడా కాదు. ఇప్పుడు బోధ ఆయనదే. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడంట? తనంతట తానుగా ఏదియూ కూడా చేయడం లేదంట. తనంతట తానుగా ఈ లోకంలోనికి నేను వచ్చి ఉండలేదు అంటే, గొర్రెలు అంటే ఎప్పుడు కూడా ఇలానే ఉండాల. మనం కూడా ఏమనుకోవాలా అంటే, ఈ లోకంలోనికి మనల్ని ఎవరు పంపించారు? కుమారుడు పంపించాడు. ఆయన ఇచ్చినటువంటి బోధ ఎవరిది? తండ్రి అయిన దేవుడి కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు వాక్యాన్ని మనం గైకొంటున్నాం. ఆయన మనల్ని పంపించాడు కనుకనే మనం ఏం చేస్తున్నామంట? ఆయన మనకి ఇచ్చాడు గనుకనే మనం ఆయన వాక్యాన్ని గైకొని. ఇందులో మందేమైనా ఉందా? ఇందులో మందేమైనా ఉందా? ఎక్కడ కూడా నాది అని గొర్రెలలో ఉండాల్సినటువంటి స్వభావం. నా అంతటా నేను రాలేదు. ఇంకొక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచన భాగం నుండి చదువుకుందాం. 6వ అధ్యాయం 38వ వచన భాగం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని
చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇంకా ఏమంటున్నా, నా అంతటి నేను రాలేదంటున్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. అంటే తండ్రిని ఎరిగితే కుమారుడు ఎలా ఉన్నాడో చూడండి. తండ్రిని ఎరిగిన కుమారుడు, ఆయన సత్యవంతుడని ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన నీతిమంతుడని ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన మహాపరిశుద్ధుడని ఆయన ఎరిగి ఉన్నాడు. అంతటి తండ్రిని ఎరిగినటువంటి వారు, తండ్రి యొద్ద నుంచి పంపబడినటువంటి వారు ఎలా ఉంటారు? తండ్రిని ఎరిగినటువంటి కుమారుడు ఎలా ఉన్నాడు అంటే, నా అంతటి నేను రాలేదు. అంటే తండ్రి పంపిస్తే నేను ఈ లోకంలోకి వచ్చాను. తండ్రి నాకు ఆయన మాట ఇస్తే ఆయన మాటను నేను బోధిస్తున్నా. తండ్రి నాకు మాట ఇచ్చాడు, బోధించడమే కాదు, నేను దానిని గైకొనుచున్నా. గైకొనినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంట, తన ఇష్టం ఏది కూడా, అంటే దేవుని వాక్యాన్ని గైకొనడం అంటే ఏంటి? గైకొనడం అంటే ఏంటి? మన ఇష్టం అనేటువంటిది మనం ఎంత మాత్రమో చేయకూడదు. ఏం చేయాలా? తండ్రి ఇష్టాన్ని మనము నెరవేర్చేవారంగా ఉండాలి. అందుకంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చేది. ఎందుకోసం వచ్చానంట? నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలా, నన్ను పంపిన వాని చిత్తాన్ని నేను నెరవేర్చుటకే ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుండి దిగి వచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన మాట, నీ మాట ఆయన మాట నేను గైకొనుచున్నానని ప్రభు చెప్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఆయన ఇచ్చిన దానిని ఆయన ఏది కూడా పోగొట్టుకోవడం. ఆయన మాటను గైకొనడం అంటే, ఆయన స్వరాన్ని వినడం అంటే ఏదో ఇప్పుడు మనం వింటున్నట్టుగా కాదండి. ఇప్పుడు మనం విని ఏం చేస్తాం? మర్చిపోతాం. విని మనకు అర్థమైనా కూడా దేవుని మాటను ఏం చేస్తాం? వెనుకకు త్రోసివేస్తాం. మనం మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన వాక్యమేమో వెనక్కి వెళ్తుంది, మన ఇష్టమేమో మన ముందు ఉంటుంది కదా. అయితే ప్రభువు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయనకు బాగా తెలుసు. ఆయన ప్రకటించే వాక్యము పంపబడిన వాడిదని తెలుసు. ఆయన గైకొనేటువంటి వాక్యము తనను పంపిన వాడిని. ఆయన ఇచ్చిన వాక్యాన్ని నేను గైకొను. ఆయన వాక్యాన్ని గైకొనడం అంటే, ఆయన మాట గైకొనడం అంటే ముందు మన ఇష్టాన్ని మనం తీసివేయాలి. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడం అనేటువంటిది మనం మానేసేయాలి. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడం మానేసి మౌనంగా ఊరుకోకూడదు. ఏం చేయాలా? ఆయన ఇచ్చింది ఏది పోగొట్టుకోకూడదు. మనకన్నీ సగం సగం ముక్కలు ముక్కలుగా కనపడుతున్నాయి నాకు వాక్యం చదువుతుంటే. అంటే మనం ఏం చేస్తాం? నీ ఇష్టం నెరవేర్చకూడదు అన్నాం అనుకోండి, ఇక మనం ఏం చేస్తాం? అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం కదా. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోకూడదు అంటే ఏం చేయాలా? ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అది దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటి? ఆయన ఇచ్చింది మనం ఏది కూడా ఎంత మాత్రం పోగొట్టుకోకూడదు. కుమారుని ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటి? కుమారుని ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటి అని కుమారుని చూచి, ఇక్కడ చూడండి, దాని అంత్య దినమున లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. అంటే తండ్రి అయినది పంపిన వాని యొక్క చిత్తాన్ని ఆయన మాట గైకొనడము అంటే, ఆయన మాట వినడము అంటే పంపిన వాని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎలా ఎరిగి ఉన్నాడు?
ఎలా ఎరిగి ఉన్నాడు? తండ్రి అయిన దేవుని నువ్వు ఎలా ఎరిగి ఉన్నావు అంటే మనం ఏం చెప్తాం? తండ్రిని గురించి మనం ఎరిగిందంతా చెప్తాం కదా. నిజమే, అందులో ఏదైనా అబద్ధం ఉంటుందా? ఆయన నీతి స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఏమైనాడు? పరిశుద్ధుడు, అంతేనా? ఆయన దీర్ఘశాంతము గలవాడు, కృపా సత్యములు కలిగినటువంటి యెహోవా, ఆయన జాలి కలిగిన వాడు, దయగలిగిన వాడు, రోషం కలిగిన వాడు, ఇలా ఆయన కృప కలిగిన దేవుడు. మనం ఆయన ఎరగడం అంటే మనం ఏమనుకుంటాం? ఇవన్నీ నిజమే, ఇవన్నీ ఎరగడమే, ఆయనను ఎరగడమే. అయితే ఆయనని ఎరిగాము అంటే ఆయన పరిశుద్ధుడని మనకు అర్థమైంది అనుకోండి, అతి పరిశుద్ధుడని మనకి బాగా అర్థమైంది అనుకోండి, ఆయన నీతిమంతుడని తీర్పు తీర్చే న్యాయాధిపతి ఆయనని మనకు అర్థమైంది అనుకోండి, ఏం చేస్తాం? ఆయన చేత పిలువబడినటువంటి మనము ఏం చేస్తాం? ఆయన చెప్పింది మనం చేస్తాం. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు మనం ఎరిగి దాని ప్రకారంగా మనం చేస్తాం, అంతేనా? ఇప్పుడు అదే చేస్తున్నాడు ప్రభువు. ఏం చేస్తున్నాడు అంటే ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు. ఇప్పుడు ఆయనను ఈ లోకంలోనికి పంపించాడు. పంపించగా నేను అక్కడి నుంచి వచ్చాను అనేది ఆయన మర్చిపోలా. నన్ను పంపినవాడు తండ్రి అయిన దేవుడు, ఈ విషయాన్ని మర్చిపోలే ఆయన. ఎప్పుడు కూడా ఆయనకి ఏం గుర్తొస్తుంది? నేను ఎక్కడి నుంచి వచ్చితేనో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరి చేత పంపబడ్డాడో ఆయన ఎరిగి ఉన్నాడు. పంపిన ఆయన ఊరికే పంపిస్తాడా? ఏమిచ్చాడు? ఒక మాట ఇచ్చి పంపించాడు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఈ మాట ఆయన మర్చిపోతాడా? మర్చిపోడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? దానిని గైకొనాలి అంటే గైకొనడం అంటే ఇప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. మనందరి ప్రభునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరూ నిత్య జీవమును పొందుకొని అంత్య దినాన్ని లేపడాలంటే ఏం చేయాలా? ఆయన ఇచ్చినటువంటి బోధ అనేది అందరికీ ప్రకటించాలి. తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగేటువంటి కోణం మనం ఖచ్చితంగా గ్రహించాలి. తండ్రిని ఆయన ఎలా ఎరిగి ఉన్నాడో తన గొర్రెలను కూడా ఆయన అలాగే ఎరిగి ఉన్నాడంట. ఇప్పుడు ఇంకా నిత్య జీవాన్ని ఇవ్వడమే కాదు, ఇంకా ఆయన చేసేటువంటి క్రియలు కార్యాలను గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనబరచమని ఏలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 37వ వచ్చిన భాగంలో కూడా చెప్తున్నాడు, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన చేసే క్రియలను బట్టైనా సరే, అంటే ఇప్పుడు ఆయన చేసే క్రియలు తనంతట తానుగా ఏదియు కూడా చేయడం లేదు. తండ్రి ఏది చేయుట చూచెనో, ఇక్కడ చూడండి, యోహాను సువార్త 10వ
5వ అధ్యాయము 19వ వచన భాగమును చదువుకున్నాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఈయన పంపబడిన వాడు ఏం మాట్లాడుతున్నాడు? నా అంతట నేనుగా ఏదియు చేయుట లేదు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచాడో అదే కాని తనంతట తానుగా ఏదియు చేయనేరడు. అదే కాని అంటే ఒక్కటి కూడా తన సొంతంగా ఏది చేయడంలా, తన ఇష్టంగా ఏది కూడా చేయడంలా. తండ్రి ఏది చేయుట కుమారుడు అదే కానీ తనంతట తాను ఏదియు చేయలేడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అది కావాల. ఎలా చేస్తాడంట? అలాగే తండ్రి ఎలాగా చేస్తాడు, కుమారుడు కూడా అలాగే చేస్తాడంట. అంటే కుమారుడు తండ్రిని ఎరగడము అంటే ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క సత్యము, ఆయన కృప, ఆయన దయాదాక్షిణ్యాలు, ఆయన యొక్క కోపము, ఆయన యొక్క ఉగ్రత, ఆయన తీర్పు అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి ఎక్కడ జనులు తప్పిపోయారో ప్రభువు కూడా బాగా ఎరిగి ఉన్నాడు. ఏది నరులు చేయలేకపోయినో దానిని చేయడానికే, దానికి మనం చేయుటకు మాదిరికరముగా ఉండడానికే ప్రభు మన కోసం వచ్చి, ఇదిగో తండ్రి నన్ను ఈ లోకంలోనికి పంపాడు. పిలువబడినటువంటి మీరు కూడా ఎలా చేయాలా, ఎలా బోధించాలా, ఎలా ఉండాలా, మీరు తండ్రిని గురించి మీ విశ్వాసం ఎటువంటిదై ఉండాలా, వీటన్నిటినీ కూడా మనకి నేర్పిస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడో అలాగే చేశాడంట. ఆయన ఏమిచ్చాడో అదే బోధించాడంట. కానీ తను ఎప్పుడు కూడా తనేమై ఉన్నాడు అనేటువంటిది మర్చిపోలే. తండ్రి చేత పంపబడిన వాడను, పంపిన వాని బోధే చేస్తున్నాను, పంపిన వాని యొక్క మాటే గైకుంటున్నాను, పంపిన వాని యొక్క చిత్తాన్నే నేను నెరవేరుస్తున్నాను. పంపిన వాడు ఏది చేయుట నేను చూచానో దానిని నేను తండ్రిని ఎరగడం అంటే, ఇప్పుడు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఎరిగి ఉంటాడంట, ఇలాగే ఎరుగుతాడు. ఇప్పుడు మనల్ని కూడా తండ్రి కుమారుని ఎలా పంపించాడో మనల్ని కూడా ఈ లోకంలోనికి అలాగే పంపించాడు. వేరుగా ఏమైనా పంపించాడా మనల్ని? వేరుగా ఏం పంపించలా. తండ్రి కుమారుని ఎలా పంపించాడో మనల్ని కూడా అలానే పంపించాడు. అందుకనే అంటే ఇప్పుడు మనం పరలోకం నుండి వచ్చామా? ఎక్కడి నుంచి వచ్చాం? భూమి మీదనే ఉన్నాం. కానీ ఎవరి వలన పుట్టాం? తండ్రి అయిన దేవుని. ఆయనైతే పరలోకం నుండి వచ్చాడు అని మనం ఆయన గురించి రాయబడి ఉంది కాబట్టి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఎలా వచ్చాం? మనల్ని ఎలా పంపిస్తున్నాడు? నీవు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగితివో, నీ కొరకు అనుగ్రహించబడిన కుమారుడు, నన్ను రక్షించుటకు, పాపుల రక్షణ కొరకు వచ్చిన రక్షకుడు అనే యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి నీవెప్పుడైతే ఎరిగి ఉన్నావో, నీవు ఖచ్చితంగా ఎక్కడ వాడవు? ఇక్కడ నుండి వచ్చినోడి కాదు, భూమి మీద నుంచి వచ్చినోడి కాదు. నీవు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. ఎవరి వలన పుట్టావు? నువ్వు దేవుని మూలంగా పుట్టావు. అందుకని మీకు అర్థం కావాలి అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గూర్చి హెబ్రీలకు రాస్తూ, వారి యొక్క విశ్వాసాన్ని గూర్చి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 15వ వచన భాగమున చదువుకున్నాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఎవరిని గూర్చి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క విశ్వాసాన్ని గూర్చి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఏం చెబుతున్నారు? వీళ్ళు ఎక్కడి నుంచి, ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళంట? ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొద్ద నుంచి, పరలోకము నుండి వాళ్ళు వచ్చిన వాళ్ళే కనుక ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు వెతుకుతున్నారంట? వారు ఆ దేశానికి, వారి స్వదేశం అంట. ఈ దేశం ఏ దేశం? స్వదేశం. చూడండి 14వ వచనంలో అంటున్నాడు, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విసిదపరచువారు కారా. అంటే వారు ఏ దేశం నుండి వచ్చారో ఇప్పుడు ఆ దేశాన్ని వాళ్ళంట విశ్వాసముతో వెతుకుతున్నారు. వారికి దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి పరమ కణానేమో వారికి ఎలా ఉంది అంటే స్వదేశం లాగా ఉంది. వారికి ఈ దేశం ఎలా ఉంది? మేము పరదేశులము, ఈ యాత్ర చేయడానికి వచ్చాం మేము ఇక్కడికి, అంతేకాని మేము ఇక్కడి వాళ్ళం కాదు. ఎక్కడి వాళ్ళం? మా దేశము ఇక్కడ లేదు. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి మాది స్వదేశాన్ని వారు వెతుకుతున్నటువంటి. ఇప్పుడు మనం కూడా ఎవరము? మనం ఎంతసేపటికి మనం ఎక్కడి వారు అంటే భూమి మీద పుట్టాం గనక, తల్లి గర్భంలో నుంచి పుట్టాం గనక మనం ఎప్పుడేమనుకుంటాము? ఇక్కడి వారమే అనుకుంటాం. కానీ అందుకనే ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకునే వారిని గురించి దేవుని వాక్యం ఏమంటుంది? ఒకడు క్రొత్తగా జన్మించిన ఎడల వాడు పరలోకములో ప్రవేశించలేడు. అంటే ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే ఇప్పుడు ముసలివాడు అయినటువంటి ఒక మనుష్యుడు తల్లి గర్భంలోనికి మరలా వెళ్ళి వెలుపలికి వస్తాడు. నికోదేము అడుగుతూ ఉన్నాడు. మనం కూడా అన్నీ చూస్తాం, కానీ ఎటువంటి వాళ్ళలాగా ఉంటాం? నికోదేములాగా. అంటే ఇంకా ఈ లోక సంబంధుల్లాగానే ఆలోచిస్తాం. ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోక సంబంధుల్లాగానే, భూమి మీద ఉన్నాం కనుక భూ సంబంధుల్లాగా ఆలోచిస్తాం. శరీరంతో ఉన్నాం కనుక శరీర సంబంధంగా ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలాగానే కన్య అయినటువంటి మరియ గర్భంలోనే పుట్టాడు కదా. అయితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అందుకే ఆయన ఎక్కడైనా సరే నేను ఈ లోక సంబంధిని అంటాడా? ఎక్కడ అన్నాడు? నేను పైనుండి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు ఆ పైనుండి వచ్చినటువంటి వాణిని గనక మనం ఎరిగితే మనం కూడా ఎటువంటి వాళ్ళం? మనం కూడా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళం? పరలోకం నుండి వచ్చిన వాళ్ళమే. ఏ దేశం నుండి వచ్చాము అంటే దేవుని మూలముగా మనము పుట్టినటువంటి, రక్తము వలన కానీ, మనుష్యేచ్ఛల వలన కానీ, శరీరేచ్ఛల వలన కానీ మనము పుట్టిన వారము కాదు. మనము విశ్వాసము ద్వారా ఏమై ఉన్నాము? దేవుని కుమారులమై ఉన్నాం. ఇప్పుడు కుమారుడు తండ్రిని ఎలా ఎరిగి ఉన్నాడో ఇప్పుడు కుమారుడు కూడా గొర్రెలను అలాగే ఎరగాలంట, అలాగే ఎరిగి ఉండాలి. ఇప్పుడు తాను ఎలా ఎరిగాడో ఇప్పుడు మనం కూడా అలాగే ఉండేటట్లుగా మనల్ని కోరుకుంటున్నాడు ప్రభువు. అంతేనా? గొర్రెలు ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తున్నామంటే నేను తండ్రిని ఎలా ఎరిగితేనో ఇప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళంగానే ఉండాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుని ద్వారా. చూడండి రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచన భాగమును చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను.
ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయనంట అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లుగా. కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా మనం పిలువబడి ఉన్నాం. పిలువబడినటువంటి మనము ఎవరి చేత ఎరగబడినటువంటి వారము? ముందుగానే దేవుని చేత ఎరగబడినటువంటి వారమైన మనల్ని ముందుగానే ఆయన ఎరిగి మనల్ని నిర్ణయించుకున్నాడు. ముందుగానే నిర్ణయించి మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరిలా మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? మనము కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మనము మార్చబడేటట్లుగా, ఆయన స్వారూప్యము గలవారమగునట్లుగా ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు ముందుగానే. ఆయన ఎప్పుడు ఎరిగాడు? ఈరోజు ఎరుగుతున్నాడు మనల్ని. ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. ముందుగానే ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే. మనందరం ఎక్కడున్నాం? ప్రభువునందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? క్రీస్తులో ఉన్నారు. ఇప్పుడు వారిని ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆయన వారిని ఎరిగి ఉన్నాడు. కానీ ముందుగా ఆయన ఎరిగి ఆయన మనలను నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారినే పిలిచాడు. ఇప్పుడు పిలువబడినటువంటి మనము ఆయనని ఎరిగినటువంటి జనులముగా మనం ఏం చేయాలా? ఆయన స్వరాన్ని విని ఆయనను మనము వెంబడించాలి. అంటే ప్రభువు ఎలాగైతే తాను తండ్రి యొద్ద నుంచి పంపబడిన వాడనని, తాను తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటను గైకొంటున్నాడు, ఇప్పుడు ఆయన ద్వారా ఎరగబడినటువంటి మనము కూడా ఆయనను అలాగుననే మనము ఎరిగి ఆయన ఇచ్చినటువంటి మాటను మనం కూడా గైకొన్నాం. ఆయన ఎందుకు ఇస్తున్నాడు మనకి? ఆయన స్వరాన్ని మనకి ఎందుకు వినిపిస్తున్నాడు? ఆయన స్వరాన్ని వినే మనము ఎలా ఉండాలిట? ఆయన మాటను గైకొనేటువంటి వారు. యేసు ప్రభు వారు ఎలాగైతే ఆయన మాట గైకున్నాడు. అయితే ఒక్కొక్కరి యేసుక్రీస్తు ప్రభు వారి ఎడల దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఆయన ఈ లోకంలోనికి వచ్చి తండ్రి ఇచ్చినటువంటి వాక్కును ఆయన బోధించి, ఆయన మన కొరకు సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి మరలా తిరిగి లేపబడాలి. ఇప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవం ఇవ్వడం అనేదే యేసుక్రీస్తు ప్రభువారి ఎడల దేవుని యొక్క చిత్తమై ఉన్నది కదా. దేవుని యొక్క చిత్తమే. అంత్య దినాన లేపడము అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు ఎలా ఎరిగాడో అలాగే మనము కూడా కుమారుడు ఎరిగినట్లుగా. మనం ఎక్కడున్నాం? కుమారునికి వేరుగా లేవు. కుమారుడు ఎలా ఎరిగాడో కుమారుని యందున్నటువంటి మనము కూడా ఆయనను అలాగే ఎరగాల. అంటే మనము కుమారుని ఎరగాల, ఇంకెవరిని ఎరగాల? తండ్రి అయినటువంటి దేవుణ్ణి కూడా ఎరగాలి. అందుకనే దేవుని వాక్యములు అంటుంది, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఏంటి? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. తండ్రిని కుమారుని ఎరగడమే ఏంటంట? నిత్య జీవం. ఎలా ఎరగాల ఆయన్ని? ఆయన సత్యవంతుడని, ఆయన నీతిమంతుడని, ఆయన అతి పరిశుద్ధుడని, ఆయన మహిమ కలిగిన వాడని, ఆయన తీర్పు తీర్చే దేవుడని, న్యాయాధిపతి అని. అంతే కదా. ఇప్పుడు మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తామనుకో, ఎవరు గొర్రెలు అని అంటే ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై తీర్పు తీర్చడానికి ఆయన ఆసీనుడై కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెల్లో నుంచి మేకలనంట వేరుపరుసు. ఇప్పుడు గొర్రెలు ఏమైపోతున్నారు? ఎవరు గొర్రెలు అనేటువంటిది తేలిపోతూ ఉన్నారు.
ఇప్పుడు వీరి కొరకు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అంటే వీరి కొరకు, గొర్రెల కొరకు ఏం సిద్ధపరచబడిందంట? ఎప్పుడు సిద్ధపరచబడిందంట? లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు రాజ్యము అనేది సిద్ధపరచు. ఇప్పుడు గొర్రెలు ఏం చేయాలా? దానిని స్వతంత్రించుకోవాలి అంటే మనం ఎలా ఉండాలా? ప్రభువు ఎలాగైతే కుమారుని యొక్క మాటను గైకొంటూ ఉన్నాడో, ఆయన స్వరాన్ని విన్నాడో, ఆయన ఏది చెప్పుట ఆయన విన్నాడో, ఆయన ఏది చేయుట ఆయన చూశాడో, ఇప్పుడు మనము కూడా కుమారుని ఎరిగాము అంటే ఏం చేయాలా? ఆయన స్వరాన్ని విని ఆయన ఏది చెప్పుట మనము విన్నామో, ఆయన ఏది చేయుట మనము చూచితమో వాటిని మనము చేసేవారంగా ఉండాలి. అయితే మనలో ఉండాల్సినటువంటి విశ్వాసం ఏంటి అంటే, నేను ఈ లోకంలోనికి నా అంతట నేనుగా రాలేదు, నా అంతట నేనుగా ఈ లోకంలోనికి పంపబడలేదు, నా అంతట నేనుగా ఏది చేయడానికి నాకు అధికారము లేదు, నా అంతట నేనుగా ఏది బోధించడానికి నాకు అధికారము లేదు. పంపిన వాని యొక్క బోధ, పంపిన వాని యొక్క చిత్తము, పంపిన వాని యొక్క క్రియలు చేసేటువంటి వరము. మనం కుమారుని ఎరిగాము అంటే, తండ్రిని ఎరిగాము అంటే, ప్రభు మనకిచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే, ప్రభు ఏది చెప్పానో దానిని మనము చేయాల. అయితే యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేటువంటి వారిలో చాలామంది ఉంటారు. ఎవరున్నారు? యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, ప్రభు శిష్యులు ఉన్నారు. అవునా? అందరూ సమస్త జనులు నానా విధాలుగా వారి యొక్క విశ్వాసం వేరువేరుగా ఉంది, వారి యొక్క జ్ఞానము అంతయు కూడా వేరువేరుగా ఉన్నది. ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు తన యొద్దకు వచ్చినటువంటి ప్రతి వారిని కూడా ఆయన ఎరుగుడు. ఆయన గొర్రెలను ఆయన ఎరుగుతాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని, యూదులను కూడా వారు ఎటువంటి వారు అనేది కూడా ఆయన ఎరుగుతాడండి. చూడండి, ఆయన యందు మనకి ఏదైనా సందేహం ఉందా? ఖచ్చితంగా వారు యూదులే కావచ్చు, అన్యజనులమైనటువంటి మనమే కావచ్చు, ఖచ్చితంగా ఆయన ఎరిగినటువంటి వాడు. మనం దేవుని యొక్క లేఖనాలలో కనుక మనం చూస్తే చూడండి, యోహాను సువార్తలో మనకు కనబడుతుంది కదా. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచ్చిన భాగం మనం చదువు. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఎవరిని గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికే వచ్చారు. ఎవరు వచ్చారు? యూదులైనటువంటి వారు వచ్చారు. యూదులైనటువంటి వారు వచ్చినప్పుడు వీరు ఎలాంటి వాళ్ళు? వీళ్ళని గురించి ఇక్కడ రాయబడి ఉంది. వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యములో నిత్య జీవము కలదు అని చెప్పి పరిశోధిస్తూ ఉంటారంట. వాక్యంలో ఏముంది? జీవం నిత్య జీవము కలిగేటట్లుగా వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు పరిశోధిస్తూ ఉంటారంట. అయితే జీవం కలిగేటట్లుగా మాత్రం ప్రభు దగ్గరికి వీళ్ళు రారంట. వీరిని గూర్చి ప్రభు ఏమంటున్నాడు అంటే, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మను ఎరుగుదును అంటే ఆయన దగ్గరికి వస్తే, ఇప్పుడు ఆయన వాక్యాన్ని మనం వింటున్నాం కదా, మనం వింటున్న వాళ్ళమే కదా. నా గొర్రెలు నా స్వరం వినను అంటే ఇప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటున్నామా? వినట్లేదా? వింటున్నాం కదా. నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. గొర్రెలు ఎవరో ఆయనకి తెలుసు, గొర్రెలు కాని వారెవరో కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ యూదులను గూర్చి అంటున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను మిమ్మల్ని ఎరుగుదును, తండ్రి ప్రేమ మీలో లేదు.
మీలో లేదు. వీళ్ళకేమన్నా దేవుని వాక్యం తెలియదా? వీళ్ళకేమన్నా తండ్రి అయిన దేవుని నామము తెలియదా? తెలుసు. వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్నే పరిశోధిస్తూ ఉంటారంట, నిత్య జీవము కలదు అని. అయితే జీవం కలిగేటట్లుగా దేవుని దగ్గరికి మాత్రం వీరు రారంట. ఇంకా వీరిలో ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే, వీరిలో ఉండే స్వభావం ఏంటంటే, వారి ఒకరి యొద్ద నుంచి ఒకరికి ఏం కావాలంటే మెప్పు కావాలంట. కాబట్టి వీళ్ళు ఎవరిని తెలుసుకోలేకపోతున్నారు? కుమారుని తెలుసుకోలేకపోతున్నారు, తండ్రిని తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఒకరికి ఒకరు ఏం చెయ్యాలా? మెచ్చుకోవాలి. మెప్పు కోరుతుంటే తండ్రి అయిన దేవుని యొక్క మహిమ మనకి కనబడు. నిన్ను మెచ్చుకోవాలి. నువ్వేదైనా ఒక పని చేసావు, ప్రభువా నీ చిత్తం నేను చేశాను అని నీ ఆత్మని, నువ్వు చేసిన పనిని దేవునికి అప్పగించాలి. నువ్వు చేసిన పని విషయమై నిన్ను సామ్రాజ్యం గారు మెచ్చుకోలేదు, లేకపోతే జ్యోతిర్మయ్య గారు మెచ్చుకోలేదు, లేకపోతే మీలో నీ సహోదరులు, నీ పక్కనున్నోళ్ళు, నువ్వు బాగా పాట పాడావు, బాగా పాట పాడితే నువ్వు పాడావని నీ పక్కనున్నోళ్ళు మెచ్చుకోలేదు. ఎవరి కోసం పాడా? ఎవరి కోసం పాడా? ఎవరికి? నీ పక్కనున్న నీ సహోదరి కోసం పాట పాడతావా? నీ పక్కనున్న సహోదరి కోసం నువ్వు డ్రమ్ము కొడతావా? నీ పక్కనున్న నీ సహోదరి కోసం నువ్వు ఏదైనా పని చేస్తావా? ఏ పనైనా చేయి. ఊడుస్తుంటే నన్ను మెచ్చుకుంటున్నారా? కడుగుతుంటే నన్ను మెచ్చుకుంటున్నారా? నేను ఇంత పని చేస్తున్నా కదా, నేను నిత్యం మందిరాన్ని కనిపెట్టుకుంటున్నాను కదా, రోజు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నన్ను ఎవరన్నా మెచ్చుకుంటున్నారా? నువ్వు మనుషుల మెప్పును, నువ్వేదైనా ఒక పని చేసి నీకు సేవకులే కానీ మనుషులే కానీ ఎవరన్నా కనబడుతున్నారు అంటే, వాళ్ళ యొక్క మెప్పు నువ్వు కోరుకుంటున్నావు అంటే నీకెవరు కనపడరు? ప్రభువుని నువ్వు ఎరగలేవు. రెండవదిగా తండ్రి ప్రేమ నీలో ఉండదంట. అసలు ఎంత ఘోరమైన విషయం. ఎవరిని ఒకరినొకళ్ళు మెచ్చుకోవాలనుకోబాకండి, ఒకరినొకళ్ళు మెప్పును మీరు కోరుకోబాకండి. ఇప్పుడు మేము మెచ్చుకుంటాం. ఎప్పుడు? వినయ్ బాగా ప్యాడ్స్ వాయిస్తున్నాడు అనుకో, ఏం చేస్తాం? మేము మెచ్చుకుంటాం. లేదు, మీలో ఎవరైనా పాట పాడుతున్నారు, మేము మెచ్చుకోవడం వేరు, నువ్వు కోరుకోవడం వేరు. అర్థమవుతుందా ఈ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసం? ఏదైనా ఒక పని చేసినప్పుడు మేము మెచ్చుకోవచ్చు. అసలు ఒక్కోసారి ఇలా మెచ్చుకుంటే బాగా చేసావు అన్నాం అనుకోండి, ఇక ఎప్పుడు ఇదే ట్రాక్ రికార్డు కావాలని కోరుకుంటారు. అందుకని ఒక్కొక్కసారి మెచ్చుకుందామని నోటి మీదకి వచ్చినా కూడా ఎందుకు వచ్చిన బాధ, ఇంకోసారి తిడితే ఏమంటారు? మెచ్చుకున్నప్పుడేమో సామ్రాజ్యం గారు మంచిది, జ్యోతిర్మయ మంచిది, తిడితే అది. అందుకని ఒక్కొక్కసారి లోపల హృదయంలోనే సంతోషిస్తూ ఆనందిస్తూ స్తుతులు చెప్పడం అలవాటు చేసుకోవాలి. మేము మేము మెచ్చుకోవడం వేరు, మెప్పును కోరుకోవడం వేరు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏదైనా ఒక పని చేసి ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు మందిరంలో ఏ పని అన్నా చెయ్యి, కడిగే పని చేయి, ఊడ్చే పని చేయి, వండే పని చేయి, పాడే పని చేయి, ఏ పనన్నా చేయండి. ప్రార్థన చేయి, వాక్యం చెప్పు, ప్రవచించు, ఏ కృపావరాన్ని కలిగి దేవుని మందిరంలోనికి రా, దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేయి. ఏం చేయాలా? నీ పని నువ్వు చేయాలా. ఇది నిన్ను పంపిన వాని యొక్క పని, పంపిన వారి యొక్క మాట నువ్వు గైకుంటున్నానని నువ్వు పని చేయాలా. అంతేనా? నేను ఇంత కష్టపడ్డాను, నన్ను ఎవరు మెచ్చుకోవటం లేదు అన్నావు అంటే
నీకు ఇక తండ్రి అర్థం కాడు, కుమారుడు అర్థం కాడు, తండ్రి ప్రేమ నీలో ఉండదు. ఇకేమొచ్చేస్తుంది నీకు? మెప్పును కోరుకుంటున్నావు, ఎవరైనా మెచ్చుకోలేదనుకోండి, ఇంకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. దాని స్థానంలో ద్వేషం వచ్చేస్తుంది. దాని స్థానంలో ఇంకా 4 సార్లు 5 సార్లు పోయిన తర్వాత ఇక పగ వచ్చేస్తుంది. ఇక అది అసలు క్రోధంగా మారిపోతుంది. మెప్పుకు అలవాటు పడితే అది చాలా డేంజర్. నువ్వు ఏ పనన్నా చేయి, కొద్ది పనన్నా చేయి, గొప్ప పనన్నా చేయి. అంటే ఇక్కడ ఉన్నారు, వీళ్ళని గురించి అంటున్నాడు. ఎవరి గురించి? ఇందులో మనం ఉన్నామేమో చూసుకుందాం. రోజు వాక్యం చదువుతాం. వాక్యం అంటే మనకి చాలా ప్రీతికరం. శాస్త్రులు, పరిసయ్యులు, యూదులైన వారు కూడా దేవుని వాక్యాన్ని పరిశోధిస్తున్నారు. ఎలా పరిశోధిస్తున్నారు? నిత్య జీవము కలదని శ్రేష్టమైన దాని కొరకే పరిశోధిస్తున్నారు. మళ్ళీ ఏమన్నా తక్కువ దాని కొరకే వస్తున్నారా? స్వస్థత వచ్చిద్దా, లేకపోతే విడుదల వచ్చిద్దా అని కాదు, ఉత్తమమైన దాన్నే పరిశోధిస్తున్నారు. కానీ వాళ్ళకైతే జీవం కలిగేటట్లుగా మాత్రం రావట్లా. ఏంటి అంటే దేవుని వలన వచ్చేటువంటి మెప్పుని కోరుకుని ఒక్కడు మెప్పు పొందొచ్చున్నారు. మీరు ఎలాగూ నమ్మరు. అంటే మనుషుల యొక్క మెప్పును పొందే మనము దేవునిని విశ్వసించలేం. దేవుని ఎడల మన నమ్మిక ఉండదు. మన నమ్మిక అంతా ఇక్కడిక్కడే ఉంటుంది అన్నమాట. మనుషుల మధ్యలోనే ఏ పని నేను ఎట్ట చేశానో చూడు అన్నట్టుగానే ఉంటుంది. నేను బాగా చేశానా? నిన్ను పిలిచింది ప్రభువు, నిన్నొక పనికి పంపింది ప్రభువు, నీకొక మాట ఇచ్చింది ప్రభు, ఒక మాటను గైకొనవలసింది ప్రభు మాటగా. అన్యుని స్వరాన్ని వినము అంటే, దేవుని స్వరాన్ని వినడము అంటే ఆయన చెప్పింది ఆయన చెప్పినట్లుగా మనం చేయడమే. ఇటువంటి వారిని ఆయన ఎరిగి ఉంటాడంట. ఎరగడం అనేది కూడా గొర్రెలను ఎరుగుతున్నాడు, ఇక్కడ యూదులైనటువంటి వారిని కూడా ఎరుగుతున్నాడు. ఎలా ఎరిగాడు వీళ్ళని ఎలా ఎరిగాడంట చూడండి. వీళ్ళలో తండ్రి ప్రేమ లేదు అని చెప్తున్నాడు. ఇంకొకటి, ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచన భాగము నుండి చదువుకుందాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా సమయంలో యెరూషలేములో ఉన్నారు. ఆ పండుగలోనంట అనేకమైనటువంటి సూచక క్రియలను యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఆయన చేసినటువంటి సూచక క్రియలను చేసి యేసుక్రీస్తు ప్రభువారి యందు అనేకులు విశ్వాసం ఉంచారంట. అనేకులు విశ్వాసం ఉంచినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం ఎటువంటిదో కూడా వారిని కూడా ప్రభువంట ఎరిగి ఉన్నాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. ఇంకా అందరినీ ఎలా ఎరుగుతాడు? వారి యొక్క ఆంతర్యాన్ని ఎరిగినటువంటి. నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రభు స్వరాన్ని విని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీ విశ్వాసం అనేది ఎటువంటిది? ప్రభు ఎరిగి ఉంటాడు. నీవు గొర్రెగా ఉన్నావా, లేక దేవుని వలన కలిగేటువంటి మెప్పును కోరుకోకుండా మనుషుల వలన కలిగేటువంటి మెప్పును కోరుకుంటూ ఉన్నావా? లేక ప్రభు దగ్గరికి వచ్చి నీవు ఆయన చేసేటువంటి సూచక్రియలు అద్భుతాల మీద లక్ష్యముంచి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచుతున్నావు.
నీ విశ్వాసము ఎటువంటిది అనేటువంటిది ప్రభువు తన యొద్దకు వచ్చిన వారిని అందరినీ కూడా ఆయన ఎరిగి ఉంటాడు. నీ ఆంతర్యములో ఏమి ఉన్నది, ఇక ఆయన దగ్గర మనం దాచిపెట్టుకోగలుగుతామా? ఏది కూడా దాచబడేది ఉండదు. ఆయనకి స్పష్టంగా కనబడతా ఉంటుంది, క్లియర్గా మన హృదయంలో. దేనికోసం వచ్చాం మనం? దేనికోసం వచ్చాం? సూచక్రియల అద్భుతాలను చూసి వచ్చామా ప్రభు దగ్గరికి? లేకపోతే ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకోవాలని ఆశ ఉంది, నిత్య జీవమే పొందాలనే విశ్వాసమే ఉంది. కానీ నువ్వు దేవుని వల్ల కలిగే మెప్పు కోరుకునే అని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా? లేక మనుషుల యొక్క మెప్పును కోరుకుంటూ విశ్వాసం ఉంచుతున్నావా? ఎక్కడన్నా పర్వాలా సూచక్రియలు అద్భుతాలు చేసుకొని చూసి నువ్వేం పొందుతావు? అద్భుతాలన్నా నీకు జరుగుతాయి విశ్వాసం ఉంచితే. కానీ రెండోది ఉంది చూసారా, యూదులు ఉన్నారు చూసారా, వారికి దేవుని వాక్యం బాగా తెలుసు, నిత్య జీవం కలదనే పరిశోధిస్తున్నారు, కానీ రావలసిన విధంగా ప్రభు దగ్గరికి రావట్లేదు. మనుషులు మెచ్చుకోవాలా ఈ కోరికతో వాళ్ళు వస్తూ ఉన్నారు. తండ్రి ప్రేమ వాణిలో వీరికి ఏముంటుంది? అందరికన్నా కూడా ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎరిగి కూడా రావలసిన విధంగా రాకపోతే, ఆయన చిత్తాన్ని ఎరిగి కూడా మనం చేయకపోతే మనకేముంటాయంట? అనేకమైన దెబ్బలు తగులును. గృహ నిర్వాహకత్వాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండి అలాగని చేయకపోతే మనకేముంటాయంట? అనేకమైన దెబ్బలు తగులుతాయి. వీళ్ళు ఇటువంటి వాళ్ళు అన్నమాట. దేవుని వాక్యములంతా రాయబడి ఉంటుంది, లేచినా కూర్చున్న వాక్యమే, కానీ ఆయన చెప్పింది మాత్రం చేయరు, ఆయన మాటగా మాత్రం చేయరు. ఇప్పుడు వీరికి ఏముంటాయి? అనేకమైనవి. మూడవ వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడించారు. ప్రభువుని వారు ఎలా ఎరిగారో, తండ్రిని కుమారుడు ఎలా ఎరిగాడో కుమారుని కూడా వీళ్ళు అలాగే ఎరుగుతారు. కుమారుడు కూడా తండ్రిని ఎరిగినట్టే వీరిని అలాగే ఎరుగుతాడు. చూడండి, ఒక మాట యోహాను సువార్తలో ఒక మాట చెప్పబడి ఉన్నది. స్వరాన్ని బట్టే వాళ్ళు ఎరగగలుగుతారు శిష్యులుగా. ఈ 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచన భాగంలో శిష్యులు చెప్తున్నారు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీయో చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు, సమస్తము ఎరిగిన వాడవనియో ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. చాలమ్మ ఏమంటున్నాడు? ఇప్పటిదాకా వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచలేదా? విశ్వాసం ఉంచారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా స్పష్టంగా మాట్లాడకుండా ఆయన మర్మంగా మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని గురించి కానివ్వండి, తాను చనిపోయి తిరిగి లేచేటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత మర్మంగా మాట్లాడుతున్నాడు. అందుకే మధ్యలో ఆయన అడుగుతారు, మీరు వీటిని గ్రహించేతిరా అని కూడా అడుగుతున్నట్లు మనకి కనబడతా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభు తను వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు ప్రభు వారితో ఎలా మాట్లాడుతున్నాడు? తను ఎక్కడి నుంచి వచ్చాడో మరలా తిరిగి తను అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు దీనిని గూర్చి ఇక్కడ అంటున్నాడు, 28లో చదవండి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చినాను, మరి లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పు. ఇప్పుడు ప్రభువు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకెప్పుడు వీరికి ప్రభుని 14వ అధ్యాయం కానివ్వండి, 15వ అధ్యాయం కానివ్వండి, 16వ అధ్యాయం కానివ్వండి, ఈ అధ్యాయ భాగాలన్నిటిలో ప్రభు చెప్పేటువంటి మాట అన్నీ వింటూ ఉన్నప్పుడు వీరికి ఏమవుతా ఉంది అంటే చాలా స్పష్టముగా వీరికి అర్థమవుతూ ఉన్నది. అర్థమవుతూ ఉన్నప్పుడు
వీరు కూడా చదువుతున్నారు. ఒకటే చెప్పేశారు. ఇక 30వ వచనం, సమస్తము ఎరిగిన వాడవని. ఈయనేం ఎరిగి ఉన్నాడంట? సమస్తాన్ని ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఎప్పుడు ఎరుగుదు. ఇప్పటిదాకా వాళ్ళకి పూర్తిగా అర్థం కాల యేసుక్రీస్తు ప్రభువాన్ని. సమస్తము ఎరిగిన వాడవు, ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదుము. నీవు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నాము. దీని వలన అంటే సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు అనేటువంటిది. వీళ్ళు ఎరిగి వీళ్ళంట ప్రభునందు విశ్వాసముంచుచున్నామని వారు చెప్తున్నారు. మీరిప్పుడు నమ్ముచున్నారా? నాకైతే అలానే అనిపిస్తుంది. ప్రశ్న, మీరిప్పుడు అంటే ఇంతవరకు మీకు తెలియదా అనేటువంటి ఒక అర్థము. అంటే వారు ప్రభుతోనే ఉన్నారు, ప్రభుతోనే నడిచారు, ప్రభు ఏం చేస్తున్నాడో వారు చూశారు, ప్రభు ఏది చేయమని ఆజ్ఞాపించారో వీరు విన్నారు, అన్నీ విన్నారు. కానీ ఇప్పుడు అంటున్నారు పూర్తిగా చివరి కన్క్లూషన్ అన్నమాట, సమస్తము నీవెరిగిన వాడు అని చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఎరుగుదము అని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఇప్పుడు మీరు నమ్ముచున్నారా అని. ఇంకా ఆయన మాట్లాడడం మనకి కనబడుతూ ఉన్నది. అంటే ప్రభువుని ఎరగడంలో, ప్రభువుని వెంబడించడంలో, ప్రభు స్వరాన్ని వినడంలో, ప్రభువుని ఎరగడంలో, ప్రభువుని వెంబడించడంలో, ప్రభువునందు విశ్వాసం ఉంచడంలో చాలా వ్యత్యాసము అనేటువంటిది కనబడతా ఉంది. అంతేనా? యూదులు కనబడుతున్నారు, యూదులు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు? ప్రభు మాట్లాడుతుంటే ఆయన విడిచి వెళ్ళిపోయినవారు. ఇప్పుడు సూచక్రియలు చేస్తుంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? గొర్రెల్లో చేరిన వాళ్ళంగా ఉన్నామా? ఎక్కడున్నాం? నేను వాటిని ఎరుగుదును, వాటికి నేను నిత్య జీవమునిచ్చుచున్నాను కదా. ప్రభు నిత్య జీవం ఇచ్చేటువంటి గొర్రెల్లో మనం ఉన్నామా? ప్రభు మనల్ని మనల్ని ఎవరు అపహరించకుండా కాపాడేటువంటి గొర్రెల్లో మనం ఉన్నామా? ఖచ్చితంగా మనం ఎలా నమ్మాం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళం? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన స్వరాన్ని వినే మనం ఎలా వింటున్నామో కూడా రాయబడి యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నాడు, మీరు ఎలా వింటున్నారో కూడా మిమ్మల్ని మీరు చూచుకొనుడి అంటాడు. అంటే మనం ఎలా వింటున్నామో కూడా మనం చూసుకోవాలా. ప్రభు చెప్పింది మనం గ్రహించగలుగుతున్నామా? ప్రభు చెప్పింది మనం గైకొనగలుగుతున్నామా? ప్రభు చెప్పింది మనం చేయగలుగుతున్నాం. ఇవి చేసినప్పుడే చూడండి, ఇజ్రాయేలు ప్రజలను గూర్చి ప్రభువు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. ఇజ్రాయేలు ప్రజలను గూర్చి ప్రభువు ఏమంటున్నాడు అంటే, భూమి మీద సకల వంశములలోనూ కూడా మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. సకల వంశాలలో ఎవరిని ఎరిగి ఉన్నాడంట? యాకోబునకు పుట్టినటువంటి 12 మంది సంతానం, ఇజ్రాయేలు యూదులైనటువంటి వారిని మాత్రమే ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నాడు కనుకనే ఆయన ఏం చేస్తాడంట? వారి కనుక ఆయన ఎరిగి ఉన్నటువంటి జనులు గనక ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించకుండా తమ యొక్క ఇష్టాన్ని నెరవేర్చారనుకోండి, ఏం చేస్తారంట? వారి దోషాన్ని బట్టి వారు ఈ భూమి మీద ఉన్నప్పుడే వారిని ఏం చేస్తాడంటే వారికి శిక్ష అనేటువంటిది విధిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించి వారిని రక్షించి అరణ్య మార్గములో గుండా, ఎడారి మార్గములో గుండా నడిపించేటప్పుడు
మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా నాయకత్వంలో వారిని నడిపిస్తున్నాడు. కానీ మోషే గారు ఇజ్రాయేలు సర్వ సమాజం అంతటిని గురించి ఏం చెప్తున్నాడు? వారి దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మశాస్త్రాన్ని అంతటిని వారికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు వీటన్నిటిని అనుసరించి నడుచుకుంటారని చెబుతున్నాడా? ఇప్పుడు నేనున్నప్పుడు మీరు చేసినటువంటి చెడుతనం కంటే నేను మృతి పొందిన తర్వాత మీరు చేసేటువంటి చెడుతనము ఇంకా చాలా గొప్పగా ఉంటుంది అని చెబుతున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, ఇజ్రాయేలుని భూమి యొక్క సకల వంశాలలో కూడా ఇజ్రాయేలుని ఆయన ఎరిగి ఉన్నాడంట. ఎరిగి ఉన్న దేవుడు తన స్వరాన్ని ఆయన ప్రత్యక్షపరిచినప్పుడు, ఆయన వాక్కును వారికి ప్రత్యక్షపరిచి, ఇదిగో మీరు నా మాటను అనుసరించి మీరు నడుచుకోండి అని చెబితే ఆయన మాట వినకపోతే వారిని విడిచిపెడుతున్నాడా? విడిచిపెట్టడం. ఏం చేస్తాడంట? వారిని శిక్షించి మరలా తిరిగి ఏం చేస్తాడంట? వాళ్ళని మరలా మందలో చేర్చుకుంటాడు. మరలా వాళ్ళని ఏం చేస్తాడు? గొర్రెల మందలో వారిని చేర్చుకుంటాడు. వారిని విడిచిపెట్టాడు. ముందుగానే ఆయన నిర్ణయించాడు కదా. ఇక్కడ మనం అనుకోవచ్చు, గొర్రెలం అయితే మాత్రం మనం ఏదైనా దోషం చేసినా కూడా మనల్ని తిరిగి ఏం చేస్తాడు? ఇప్పుడు ఇజ్రాయిల్ మాత్రమే ఎరిగాడా? అన్ని జనులు మనల్ని ఎరగలేదా? ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. ఎలా ఎరిగాడు? మనం గలతీలకు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే మనకి ఇవన్నీ తెలిసినవే, కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచ్చిన భాగములలో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు గనుక. ఏమై ఉన్నామంట? మనం అన్ని జనులమైనా దేవుళ్ళు కానటువంటి వారికి మనం దాసులమై ఉన్నా, మనం కూడా ఏమై ఉన్నామంట? దేవుని చేత ఎరుగబడినటువంటి వారమై, విశేషముగా దేవుని చేత ఎరుగబడి. అంటే మన అందరినీ కూడా ఎప్పుడు చూశాడు? ఇజ్రాయేలు ఒక్కరినే చూశాడా? ఇజ్రాయేలు ఒక్కరినే ఎరిగాడా? అన్యజనులమైనటువంటి మనల్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరిలో ఎరిగాడు? ఎక్కడ ఎరిగాడు? ఎక్కడ ఎరిగాడు అంటే అబ్రహాము గారి ద్వారా మనందరినీ కూడా, సకల జాతులను కూడా ఆయన ఎరుగుతూ ఉన్నాడు. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచ్చిన భాగమును చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహాముని గూర్చి చెప్పినది అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను. అబ్రహాముని గురించి దేవుడు ఎలా ఎరిగి ఉన్నాడంట? ఎలా ఎరిగి ఉన్నాడు? తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనడానికి అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతనిని అబ్రహాము గారిని ఎరిగి ఉన్నాడంట. తన తర్వాత తన పిల్లలైన వారికి దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను వారు గైకొనేటట్లుగా వారికి ఆజ్ఞాపించడం అనేది అబ్రహాము గారి ద్వారానే. చూడండి, మీరు 18వ వచనంలో చూస్తే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు అబ్రహాము గారి ద్వారా సమస్త జనులు, ఒక ఇజ్రాయేలును మాత్రమే కాదు, యాకోబు వంశస్థులను మాత్రమే కాదు, సకల జాతి వంశాలను కూడా దేవుడు ఆశీర్వదించడానికి కోరుకుని, ఇప్పుడు మొదటిగా ఎవరిని ఎరిగి ఉన్నాడు? అబ్రహామును ఎరిగి ఉన్నాడంట. ఎలా ఎరిగి ఉన్నాడు? తన పిల్లలైనటువంటి వారు తన తర్వాత. అబ్రహాము పిల్లలంటే ఇస్సాకు అనేది కాదు, శరీర రీతిగా పుట్టినటువంటి సంతానము కాదు, ఆత్మను బట్టి దేవుని యొక్క వాక్యం క్రీస్తే అని రాయబడతారు. అబ్రహాము సంతానం, అబ్రహాము కుమారుడు అంటే ఎవరు? క్రీస్తే. ఇప్పుడు మనందరం కూడా ఎక్కడున్నాం? అబ్రహాము సంతానంగా, అబ్రహాము కుమారులంగా మనము పిలువబడి క్రీస్తునందు
మనం ఉన్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను బోధించినట్లు, వారు గైకొనేటట్లు బోధించడం, ఆజ్ఞాపించడం అనేది అబ్రహాము గారిని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ అబ్రహాము సంతానముగానే, అబ్రహాము కుమారుడుగానే ఆత్మను బట్టి మనకి ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన గొర్రెలనేమంట ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం? ప్రభు బల్లలోనికి వెళ్ళే మనం, నిత్య జీవం కావాలని ప్రార్థన చేసే మనం, నిత్య జీవము కొరకైన విశ్వాసం కలిగి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ఎక్కడున్నాం? ఆయన కుడి చేతి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలలో మనము చేరినటువంటి వారమైన ఆయన స్వరాన్ని వింటూ ఉన్నామా? ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించే వారమైతే మన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే నిత్య జీవం. మనల్ని ఎవరూ కూడా అప్పగరు, ఎందుకంటే కుమారుని చేతిలో మనం ఉన్నాం, తండ్రి చేతిలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని ఎవరు కూడా అపహరించలేదు. ఇటు విశ్వాసం కలదో లేదో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన జ్యోతి